శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు హిందూ జనశక్తి వ్యవస్థాపకులు శ్రీ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే లలిత్. నమస్కారం అండి. రీసెంట్గా సాయిబాబా పైన, సాయిబాబా గురించి వీడియోలు చేసిన వారిపైన, కొంతమంది యూట్యూబర్స్ పైన, అలానే కొంతమంది పైన కేసులు ఫైల్ అయ్యాయి. దానిలో చాలా మంది ఉన్నారు, దానిలో మీరు కూడా ఒకరు అని చెప్పేసి విన్నాము. ఇది అసలు ముందుగా ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? కేసు అయితే నిజంగానే అయ్యిందండి. కేసు ఫైల్ అయిందా? ఏ సెక్షన్స్ పైన ఫైల్ చేశారు? 352, 353, ఓకే, సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 కింద అయ్యింది. ఇది సరూర్ నగర్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ అయిందట. ఓకే, పోలీస్ వారు మాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. అలాగే సమాధానం చెప్పడానికి ఒక వివరణ ఇవ్వడం కోసం రమ్మని చెప్పి అన్నారు. మొత్తం ఎంతమంది పైన పెట్టారండి? అంటే సంఖ్య పూర్తిగా తెలియదండి. కాల్ చేశారు. అలా కాల్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. రైట్, ఓకే. సో పోలీసులు రమ్మని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ ఎందుకో తెలియదు, 1 వీక్ తర్వాత రండి అని చెప్పేసి అన్నారు. ఈ న్యూ ఇయర్, ఈ ముక్కోటి ఏకాదశి ఇటువంటి హడావుళ్ళు ఉండటం వల్ల మేము ఇక నెక్స్ట్ విజిట్ లో చూడాలి. పోలీసులు వెళ్ళినప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మాకు తెలుస్తాయి. ఓకే, మీరు ఏవైనా సాయిబాబా గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమైనా ప్రీవియస్ గా చేసి ఉన్నారా? అభ్యంతరకరం అంటే వాళ్ళకి అభ్యంతరకరంగా అనిపిస్తుందండి. నేను అభ్యంతరకరంగా మాట్లాడలేదు. రాజ్యాంగ విరుద్ధంగా బాబాని బాడుకోను, బద్మాషాను నేను తిట్టింది లేదు, తిట్టను కూడా నేను. ఎందుకంటే నాకు అట్లాంటి ఆలోచన లేదు కదా. నేను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని. రాజ్యాంగబద్ధంగా నా ఒపీనియన్ చెప్తాను. నేనేమంటున్నాను, బాబా సాయిబాబా అనే అతను ముస్లిము, హిందువు కాదు. అలాగే సాయిబాబా దేవుడు కాదు అని చెప్తున్నాను. ఓకే, ఈ రెండింటి మీద నా అభిప్రాయం ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది. కేసు పెట్టారని చెప్పి కొత్తగా నాకు అభిప్రాయం మారిపోదు. అలాగే నేనేం తాగుబోతుంది లేకపోతే మత్స్యంతో లేనని కాదు కదా. అక్కడికి వెళ్ళి తెలియక మాట్లాడానండి, ముందుకు పోయి మాట్లాడానండి చెప్పుకునే ఉంటాను. నేను పూర్తి స్పృహతోనే మాట్లాడాను. నేను బాబా అనే వ్యక్తిని దేవుడిగా అంగీకరించట్లేదు, దేవుడిగా నమ్మట్లేదు. ఇదే లలిత్ గారు ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్ సాయిబాబా ఉంగరాలు పెట్టుకొని తిరిగేవారు. వారి భార్య దగ్గర నుంచి, వారి తల్లిగారి దగ్గర నుంచి వీళ్ళంతా సాయిబాబా భక్తులే. ఆయన ఇప్పుడు ఒక సిద్ధాంతం కోసం ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఓకే, నేను 2 years బ్యాక్ వరకు కూడా బాబా భక్తుడిని. ఓకే, 2 years బ్యాక్ 23 డిసెంబర్ వరకు కూడా బాబా భక్తుడిని నేను. ఓకే, సడన్ గా ఎందువల్ల చేంజ్ అయిపోయారు? సత్యాన్వేషణ అనేది నిత్యం జరుగుతూ ఉంటుందండి. నేను ధర్మంలో ఉన్నాను కాబట్టి ఈ ధర్మానికి ఏది సూటబుల్, ఏది ధర్మానికి మేలు చేస్తుంది, ఏది ధర్మానికి హాని చేస్తుంది అన్నారు. నాకు ఎవ్రీ గురువారం ఫాస్టింగ్ చేయడం అలవాటు. ఎవ్రీ గురువారం బాబా గుడికి వెళ్ళడం అలవాటు. అలాగే నేను చాలాసార్లు షిరిడి కూడా వెళ్ళాను. నేను షిరిడి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొనుక్కున్న సాయిబాబా సచ్చరిత్ర బుక్ ఈ రోజు వరకు నేను చదవాలి తెలుసా. లక్కీగా ఈ గొడవ తర్వాత 2 days బ్యాక్ నుంచి నేను చదవటం మొదలుపెట్టిన తర్వాత భయంకరమైన విషయాలు ఆ సచ్చరిత్రలోనే ఉన్నాయి. వెళ్దాం, దానిలో కూడా వెళ్దాం. ఇప్పుడు దాని గురించి కొంచెం డీటెయిల్ అనాలిసిస్ చేస్తున్నాను. మొత్తం చదివిన తర్వాత మనం మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. సచ్చరిత్ర చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నా నిర్ణయం కరెక్ట్. బాబా దేవుడు కాదు, బాబా ముస్లిము, హిందూ కానే కాదు. పైగా బాబా మత మార్పులు కూడా చేశాడు. ఇది సచ్చరిత్ర ఆధారంగానే చూశాను. అయితే నన్ను ఇలా ప్రేరేపించి నేను సచ్చరిత్ర మొత్తం రీసెర్చ్ ఓరియంటెడ్ గా చదివేలాగా చేసినందుకు ఈ కేసు పెట్టిన ముఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఎప్పుడో చేసిన వ్యాఖ్యలకి మీరు ఎప్పుడో, నాకు తెలిసి సాయిబాబా గురించి ఈ టైంలో ఎవరు మాట్లాడలేదండి. ఎప్పుడో నాకు తెలిసి ఒక 1 year బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబా దేవుడు అంటే, బాబా దేవుడు కాదండి. ఈ విషయం మీద మీరు ఎందుకు అట్లా అంటున్నారంటే కూడా నేను క్లియర్ గా చెప్పేది నా స్టేట్మెంట్ కాదు. మాకు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామి చెప్పారు కాబట్టి మేము మా జగద్గురువుల మాట తీసుకుంటాము అని చెప్పేసి చెప్పాం. వీళ్ళకి సాయిబాబా ఎవరు అంటే, సాయిబాబా ఒక సద్గురువు లేకపోతే గురువు అని చెప్పేసి అంటారు. మీ గురువు, మీ సద్గురువు చెప్పింది మీకు అంత ప్రమాణం అయితే మాకు జగద్గురు పీఠం మీద ఎవరుంటే వాళ్ళే జగద్గురువు. మరి మాకు జగద్గురువు చెప్పిన మాట మేము పట్టించుకోకుండా ఉంటాము. సాయిబాబా ఒక ముస్లిం అని, సాయిబాబాను ఆరాధించడం అంటే శవాన్ని ఆరాధించడం అని మాకు జగద్గురువులు చెప్పారు. రీసెంట్ గా భాగేశ్వర్ ధామ్ బాబా చెప్పారు. అలాగే ముస్లిం అయిన సిరాజుర్ రెహమాన్ చెప్పాడు, సాయిబాబా అని అతని పేరు సైఫుల్లా జైనుద్దీన్ ఏదో పేరు చెప్పేసి అతను ముస్లిం అని చెప్పేసి చెప్పాడు. నాకు హిందువుల్లో ఇంతమంది దేవుళ్ళు ఉంటే ముస్లింను పూజించాల్సిన అవసరం నాకేంటి? పోనీ నేను ముస్లిం అయినా సరే హిందువుగా ఉంటున్నాడు కాబట్టి గౌరవిస్తానంటే, ఆయన ఏమో దూదేకులు సిద్ధయ్యలాగా కంప్లీట్ గా హిందుత్వంలో రాలేదు. అవును, సాయిబాబా గుళ్ళో ఏం చేస్తున్నారండి?
ఒకడెవడో ముస్లిం తీసుకొచ్చి ఆడవాళ్ళ చేత నమాజులు చేపిస్తూ ఉంటారు. విజువల్స్ సోషల్ మీడియాలో వచ్చినాయి కదా. ఇంకోటి ఎవడో కూర్చుని జగతికి అల్లా మూలమని, అల్లాకు తను బానిసని పాటలు పాడిస్తాడు. మీరు ఇప్పుడు అతను బానిసని అతనే చెప్తున్నప్పుడు ఆ బానిసను మీరు పూజ చేసుకోండి. నాకు ఇంతమంది బంగారం లాంటి దేవీ దేవతలు ఉంటే ఆ బానిసని నేను ఎందుకు పూజ చేస్తాను? నాకు అవసరం లేదు కదా. సో నేను ఆ బానిస ఆరాధన నుంచి విముక్తి అయ్యాను, బాబా ఆరాధన నుంచి కాదు. ఇప్పుడు 2023 నుంచే మీరు కేవలం జగద్గురు చెప్పారనే బయటకు వచ్చారండి, ఆరాధించడం మానేశారా? 2023కి ముందు ఒక సంవత్సరం ముందు జగద్గురువులు చెప్పిన మాట విన్నానండి. ఓకే. ఆ తర్వాత నన్ను నేను చాలా తర్కించుకున్నాను. తర్కించుకుని బాబా గురించి విశ్లేషణ చేసుకుని, ఓకే జగద్గురువులు చెప్పింది ఒట్టినే కాదు, దాని వెనకాల చాలా అంతరార్థం ఉంది. ఓకే బాబా ఆరాధన వల్ల హిందువులు ఇటువంటి ప్రమాదకర స్థితిలో పెడుతున్నారు అని తెలుసుకుని అప్పుడు బయటకు వచ్చారు. ఓకే. కానీ ఇదే లలిత్ గారి పైన 1 year బ్యాక్ మాట్లాడిన మాటలకి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి? అంటే ఏ ఉద్దేశం ప్రకారం పెట్టారు? అసలు అది ఎవరు పెట్టారు? ఒకసారి పిఎస్ కి వెళ్తే గానీ నాకు తెలియదండి. అంటే కేసు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టించారు, ఎవరు పెట్టమంటే పెట్టారు, ఈ కేసుని ఎఫ్ఐఆర్ కట్టించేంత కేసుగా మార్చింది ఎవరు? ఎందుకంటే మా జగద్గురువుల్ని తిట్టినప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, మా రాముని తిట్టినప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. అప్పుడు ఎవరు కేసులు అట్లా ఎఫ్ఐఆర్లు అట్లా. అలాగే ఆ రాముడిని దగులుబాజీ అన్న కత్తి మహేష్ మీద కంప్లైంట్ ఇస్తే కేసు లేదు. రాముడిని మగాడి కాదని చెప్పిన కత్తి పద్మనాభం మీద కంప్లైంట్ ఇస్తే కేసు లేదు. జగద్గురువుల్ని బేవార్సు బేవకూఫ్ అని తిట్టిన అరుణ గోగుల్ మందం మీద కేసు ఇచ్చినప్పుడు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు కట్టలేదు. మరి సడన్ గా బాబా గురించి ఎప్పుడూ అన్న మాటలు తీసుకుని కేసు ఎందుకు పెట్టారు? ఒకటి. రెండోది, ఈ బాబా సంస్థాన వాళ్ళు నేను ముస్లిం అంటున్నాను బాబా అని ఫీల్ అవుతున్నారు కదా. కొన్ని ఆవిడ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి, అయ్యా షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ అంటే అది పూర్తి హిందూ సంస్థ అని చెప్పాలండి. ఓకే. కొన్ని హిందూ సంస్థ అని చెప్తే మా మీద పెట్టిన కేసు లాంటిది, మా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోమంటలా, మా మీద కేసు పెట్టినట్టే రాముణ్ణి, కృష్ణుణ్ణి, దుర్గమ్మని అవమానిస్తున్న ఈ పాస్టర్లు కావచ్చు, లేకపోతే మిగతా బాస్టర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టమని. హిందువులు కదా, వాళ్ళు పెడతారా? మరి లేదు కదండి. అది కూడా చేస్తే అప్పుడు మాట్లాడు. సోషల్ మీడియా నేను ఇంకో మాట కూడా అడుగుతున్నా, బాబా భక్తులకి, బాబా ఆలయాలు నిర్వహణ చేసే వాళ్ళందరికీ గోల్డెన్ ఆఫర్. నేను ముక్కు నెలకు రాసేసి క్షమాపణ చెప్పేస్తా. ఓకే. బాబా గారి ఆలయాలుగా చలామణి అవుతున్న దర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ దర్గాలన్నిటిలో నుంచి హిందూ దేవుళ్ళ పేర్లు, విగ్రహాలు తీసేయండి. లేదు అంటే ఆ దర్గాలన్నిటిని కూడా ఆలయాలే అని ఒప్పుకోవాలి అంటే వాటిని హిందూ దేవాదాయ శాఖకు అప్పచెప్పేయండి. ఎందుకంటే బంపర్ ఆఫర్, గోల్డెన్ ఆఫర్ ఎప్పుడైపోయింది. నేను క్షమాపణ చెప్తాను. రైట్. అయితే ఆ కేసు పెట్టిన వెంటనే సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు నేను అసలు సీరియస్గా తీసుకోలేదు. బట్ ఇక్కడ నుంచి సాయిబాబా ఏంటి, ఎవరు అనే దానిపైననే వీడియోస్ చేస్తాను అని చెప్పారు. అంటే దేన్ని బేస్ చేసుకొని, లైక్ అంటే సచ్చరిత్ర ఇవన్నీ చదవటం స్టార్ట్ చేశారా? మీరేంటి నెక్స్ట్, మీ ప్రణాళిక ఏంటి? నా ప్రణాళిక క్లియర్. హిందువులని ఈ అవైదిక మార్గాల నుంచి రక్షించుకోవాలి. అవైదిక మార్గాలు ఎన్ని వస్తే అన్నిటి నుంచి రక్షించుకోవాలి. ఈ రోజు నేనేమి ద్వంద్వ యుద్ధం చేయట్లేదు. నీకు నాకు శత్రుత్వం అనుకోండి, మీరు కత్తి నేను కత్తి పట్టుకుని ఫైటింగ్ చేయొచ్చు. కానీ నా చుట్టూ 100 మంది శత్రువులు ఉన్నారు, 200 మంది శత్రువులు ఉన్నారు. నేను మీ ఒక్కరితో యుద్ధం చేసి మిగతా వాళ్ళతో యుద్ధం చేస్తానంటే వాళ్ళందరూ పోటీ పొడుస్తారు. కాబట్టి అందరితో యుద్ధం చేయటమే. అర్జునుడిలా గెలుస్తాను, అభిమన్యుల్లో బయట పోతాం, కాలం నిర్ణయిస్తుంది. కానీ మేము ఏ యుద్ధం చేసినా సరే మేము పట్టుకునే ప్రతి ఆయుధం కూడా ప్రామాణికమైన గ్రంథాల నుంచే ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా పైన చేసేది అయినా సరే సాయి సచ్చరిత్ర, లేకపోతే సాయి లీలామృతం అని చెప్పేసి ఎకరాల భరద్వాజ్ గారు రాసింది, ఈ 2 పుస్తకాల్లో నుంచి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకేమైనా సాయి భక్తులు ప్రామాణికంగా తీసుకునే ఉన్నాయా అవి చూస్తారు. వాటి నుంచి ఉంటే అవసరమైతే వాటి నుంచి కూడా బయటపెడతారు. సాయికి సనాతనానికి సంబంధం లేదు. సాయి ఈజ్ ఎ ముస్లిం. అంటే సాయిబాబాని కొలిచేవారు, లేకపోతే వారు భక్తులుగా ఉన్నవారంతా హిందువులే, ముస్లింలు ఎవరూ లేరు. ఇప్పుడు ముస్లిం అని చెప్తున్నప్పటికీ ఒక ముస్లిం కూడా ఆయన ఎవరు దేవుడిగా ఒప్పుకోరు. ముస్లిమ్స్ కి ఆ క్లారిటీ ఉందండి. ముస్లిమ్స్ ఎవరు కన్ఫ్యూజ్ చేయలేరు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ సాయిబాబా అనే వ్యక్తి ఎవరు? ఒక సూఫీ సిద్ధాంతి, సూఫీ బాబా. ఈ సూఫీ అనేది ఎట్లా వచ్చింది? మొఘల్స్ పక్క నుంచి దండయాత్ర చేసుకుంటూ భారతదేశంలోకి వచ్చి అందరినీ నరుక్కుంటూ వెళ్ళిపోయారు. మరి వాళ్ళు చేసిన యదో పనులు కవర్ చేయడానికి ఇంకొక షేడ్ చూపించాలిగా. ఈ సూఫీ బాబాలు వచ్చి ఇస్లాం అంటే హింస కాదమ్మా, ఇస్లాం అంటే శాంతి అమ్మా, మేము మీకు గౌరవం ఇస్తున్నాయమ్మా అని చెప్పేసి వచ్చారు. సెక్యులర్లు కాదు వీళ్ళు,
టాలరెన్స్ కాదు, ఉమ్, టాలరెన్స్ ని సెక్యులరిజం ని ప్రదర్శించిన వాళ్ళు చేసి, అంటే క్రిస్టియన్స్ గురించి గతంలో ఒక స్టోరీ చెప్పాను. ఉమ్, ఇక్కడ మంచి క్రైస్తవులు చెడ్డ క్రైస్తవులు చాలా మంది అంటారు, లేదా మంచి ముస్లింలు చెడ్డ ముస్లింలు అంటారు. ఉమ్, ఈ చెడ్డ ముస్లింలు అంటే ఎవరు? పాములు లాంటి వాళ్ళు. లేదా చెడ్డ క్రైస్తవులు అంటే చెడ్డ వాళ్ళు ఎవరైనా కానీ, ఏ మతస్థులైనా పాములు లాంటి వాళ్ళు. ఉమ్, అందులో ఉండే మంచి వాళ్ళు అంటే ఎవరు? గడ్డి లాంటి వాళ్ళు, చక్కగా మెత్తగా ఉంటారు. కానీ ఆ పాములన్నీ వచ్చి ఈ గడ్డిలోనే దాక్కుంటాయి. ఉమ్, అది గడ్డే కదా, మెత్తగా ఉంది కదా అని నడిస్తే మన్నే కాటేస్తాయి. ఉమ్, అలాంటి కాటుల నుంచి హిందువుల్ని కాపాడుకోవటం కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఉమ్. అంటే ఈ హిందువుల్లోనే మీరు ఎవరైతే హిందువులను కాపాడాలి అంటున్నారో ఆ హిందువుల్లోనే చాలా మంది కూడా సాయిబాబాని అంటే ఒక మాట అంటే కూడా ఊరుకోనంతగా వారికి పెరిగిపోయింది ఆయన పైన ఆ పరిస్థితి అభిమానం ఉంది అనొచ్చు. కాబట్టే కదండి మాలాంటి వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఉమ్, హిందువులు ఎక్కువ మంది అమాయకంగా ఉన్నారు. హిందువులు ఎక్కువ మంది వాళ్ళు అమాయకులు అంటే ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారు. హిందువులు ఎక్కువ మంది మీరు మోసపోతున్నారంటే, మేము ప్రపంచాన్ని మాయ చేసేస్తున్నాం, మేము ఎందుకు మోసపోతాం అని ధీమాలో ఉన్నారు. ఉమ్, ఆ ధీమా ఉమ్, ఎక్కువ రోజులు ఉండదండి వాళ్ళకి. వాళ్ళు మతం మారిపోయిన తర్వాత కూడా వాళ్ళకి బహుశా మతం మారిపోతున్న విషయం తెలియని స్థితిలో వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. ఉమ్. అలా వెళ్ళిన వాళ్ళు చివరాఖరికి వచ్చేపాటికి ఆ ఇస్లాంని ప్రాక్టీస్ చేయడం తప్ప, ఇస్లాంలోకి మారడం తప్ప ఇంకో లక్ష్యం లేదు వాళ్ళకి. ఓకే. అంటే ఈ టాపిక్ పైన మీరు మరింత ముందుకు వెళ్ళే టైంలో ఆల్రెడీ కొన్ని కేసులు పెట్టడం జరుగుతోంది. ఏది ప్రీవియస్ జరిగిన వాటికి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీడియోలు చేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో మరిన్ని సవాళ్ళు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకేవైనా బెదిరింపులు అంటే సాక్షాత్తు సాయి ట్రస్ట్ సంస్థాన్ వాళ్ళు. ట్రస్ట్ లేకపోతే సాయిబాబా భక్తుల ఐక్యవేదిక అని వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే. వాళ్ళంతా ఓడిపోయారు ఆల్రెడీ. ఎలా వాళ్ళు అంటారు? నిజాయితీ ఉండుంటే, ఉమ్, వాళ్ళలో చిత్తశుద్ధి ఉండుంటే, వాళ్ళ దేవుడి పట్ల, వాళ్ళు దేవుడు అనుకుంటున్న వ్యక్తి పట్ల వాళ్ళకి విశ్వాసం ఉండి ఉంటే వాళ్ళు మనతో చర్చలకు కూర్చోవాలి. ఇప్పుడు మీ ఛానల్తో లేకపోతే ఇంకో ఛానల్కి అప్రోచ్ అయ్యి లలిత్ కుమార్ గారితో మేము మాట్లాడదలుచుకున్నాం, వాళ్ళ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వీడియో ముఖంగా మేము ప్రజలకి బాహాటంగా చెప్పాలనుకుంటున్నాం ఉమ్, అని చెప్తారు. ఉమ్, చెప్పి అప్పుడు కూడా వాళ్ళు నిజాలు చెప్పిన తర్వాత కూడా మేము అంగీకరించకుండా రెడ్డమతంగా మాట్లాడితే ఉమ్, అప్పుడు మా మీద కేసులు పెట్టచ్చు. అలా కాకుండా స్టార్టింగ్ కేసులు పెట్టేసి మీరు సాయిబాబా గురించి మాట్లాడటానికి వీల్లేదు అనే హుకుములు జారీ చేయించారంటే దాని అర్థం ఏంటండి? ఉమ్, అమ్మో వీళ్ళతో ఎదురుగా కూర్చొని మాట్లాడితే ఇంకా దొల్లతనం బయటపడిపోద్ది, ఉమ్. కాబట్టి వీళ్ళతో ఏదో రకంగా నోరు చూపించాలి కేసులు పెట్టి అని అనుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న లలిత్ గారు, అసలు మీకు సాయిబాబా పైన ఉన్న అభ్యంతరాలు ఏంటి? నేను చెప్పే కదండి, సాయిబాబా ఆలయాలు హిందూ ఆలయాలు కాదు, ఓకే. దర్గాలు. సాయిబాబా హిందూ కాదు, సాయిబాబా ఇస్ ఎ ముస్లిం. ఉమ్, సాయిబాబా సనాతన ధర్మం కోసం కాదు, ఇస్లాం కోసం పనిచేశారు. సాయిబాబా అనే వ్యక్తి, ఈ రోజు కూడా చెప్తున్నాను, సాయిబాబా ఎప్పుడు కూడా వైదిక మార్గాన్ని బోధించలేదు. ఓకే. అలాగే సాయిబాబా ఆలయాల పేర్లతోటి ఇప్పుడు చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళకి గనక నిజంగా వ్యాపార దృష్టి లేకపోతే సాయిబాబా ఆలయాలన్నింటినీ కూడా ఎండోమెంట్స్ కి అప్పచెప్పేసేయండి. ఉమ్. అప్పుడు అన్ని హిందూ ఆలయాలు ఒకే వ్యవస్థ కింద ఉంటాయి. లేదు అంటే సాయిబాబా ఆలయాల్లో నుంచి హుండీలు తీసేయండి. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ థర్డ్ పర్సన్స్, అంటే బయట వాళ్ళు వచ్చి చేస్తున్నవి. లైక్ అంటే ఈ ఆలయాలు కానివ్వండి, ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు వాళ్ళ పర్సనల్ యూసేజ్ కోసం చేస్తున్నవి. కానీ మరి సాయిబాబాని నమ్మే వ్యక్తి మాకు సాయి దేవుడే, లేకపోతే ఆయన లీలలు మేము అనుభవించాము, లేకపోతే ఆయనకు సంబంధించి మేము ఒక అనుభూతి ఫీల్ అయ్యాము అనే వాళ్ళకి సాయి, ఏంటి? ఒకసారి సాయి నిజంగా అంత గొప్పవాడైతే సాయి ఆలయాల్లో, సాయి దర్గాల్లో రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, వినాయకుడు విగ్రహాలు తీసేసేయండి. మీ దేవుడు ఒక్కడే శక్తివంతుడిగా, ఓకే. ఆయన శక్తి చేత మీరు వరాలు పొందండి. అలాగే మీరు సాయిరామ్, సాయి కృష్ణ, సాయి గణేష్, సాయి దుర్గ, సాయి లక్ష్మి, సాయి భవాని ఇలాంటి పేర్లు తీసేయండి. సాయి లేదా సాయిబాబా అనే పేరుతో అలోన్గా మీరు సాధన చేసి ఏదో శక్తిని పొంది చూపించండి, ఉమ్. మీకు అవుతుంది. అవును, నిజంగానే ఏంటండి ఈ పేర్లు సాయిరామ్ సాయిరామ్, సాయి అన్నిటికీ? గణేష్, సాయి బాలాజీ అంటే ఆ. ఈ పేరులో శక్తి లేదు కాబట్టి ఏదో ఒక పేరు జోడించి ఈ పేరు కూడా ఎంతో కొంత శక్తి కలిగేలాగా చేసుకుంటున్నారు. నిజానికి శక్తి ఆ పేరుది, ఆ పేరుకు ముందు ఈ పేరు పెట్టి క్రెడిట్ ఈ పేరుకి, శక్తి ఆ పేరుది, ఓకే. దాన్ని అట్లా వాడుకుంటున్నారు. రైట్. అది మానేయండి. ఉమ్, మీకు నిజంగా సాయి గొప్ప కదా, ఉమ్, సాయి గొప్పతనం ఒక్క చూడండి. ఉమ్, అప్పుడు మేము ఒక్క మాట మాట్లాడితే చూడండి. ఉమ్, ఉమ్. ఇప్పుడు మీకున్న అభ్యంతరాలన్నిటికీ ఎవరైనా సమాధానం ఇస్తాను అంటే మీరు రెడీగా ఉంటారా? 100% అండి. నేను ఓకే. హిందువుని. ఎవరైనా వచ్చి సవివరంగా నేను చెప్తాను, ఉమ్. సహేతుకంగా నేను చెప్తాను, ఉమ్. సప్రామాణికంగా నేను చెప్తాను ఉమ్. అంటే ఉమ్. నా అభ్యంతరాలు ఏంటో వాళ్ళ ముందే అడుగుతాను. ఓకే. వాళ్ళు దానికి వివరణ ఇస్తే గనక ఉమ్. ఖచ్చితంగా నేను కన్విన్స్ అవుతాను. ఎందుకంటే నేను భగవద్వేషిని కాదు,
సాయిబాబా ద్వేషిని కాదు, వ్యతిరేకిని అంతే. రీసెంట్గా సోషల్ మీడియాలోనే ఒక వీడియో రిలీజ్ చేశారు. సాంబశివరావు గారు అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. తెలుసు. ఆ, శివపురాణం అనే పేరు పెట్టుకొని రకరకాల కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. మీరు చూసారా ఆ వీడియో? చూసాను, ఆల్రెడీ కౌంటర్ వీడియో కూడా చేశాను. ఓకే. అంటే ఆయన చెప్తూ ఉన్న రెఫరెన్స్లకి, ఆయన చెప్తున్న వాటికి ఇవి నిజంగా ఉన్నాయండి మన పురాణాల్లో? పురాణాలు అనే దానికి ఫస్ట్ అర్థం తెలుసుకోవాలండి. ఓకే. ఇప్పుడు పురాణానికి 5 లక్షణాలు చెప్తారు. అంటే ఏంటి? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. అంటే పురాణంలో ఏది ఉన్న లక్షణాలు అంటే సర్గ అంటే సృష్టి గురించి, ప్రతిసర్గ అంటే ఉపసృష్టి గురించి, వంశాల గురించి అంటే మనువుల యొక్క వంశాల చరిత్ర గురించి, తర్వాత ఈ భూమి మీద ఉంటున్న రాజవంశాల చరిత్ర గురించి, వీటన్నిటి గురించి ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉన్నదాన్ని పురాణం అంటారు అన్నారు. కానీ పురాణాల్లో అక్కడక్కడ కొన్ని కథలు వస్తూ ఉంటాయి. అందులో శివుడు విష్ణువు మధ్య జరిగిన ఘట్టాలు, శివుడు అమ్మవారి మధ్య జరిగిన ఘట్టాలు, విష్ణుమూర్తి అమ్మవారి మధ్య జరిగిన ఘట్టాలు, యుద్ధాలు ఇట్లా చెప్తూ ఉంటారు. ఈ యుద్ధాలన్నింటినీ లేదా ఈ ఘట్టాలన్నింటినీ ఎలా తీసుకోవాలంటే చాలా మంది ఏమంటారంటే పురాణాలన్నీ రియల్ గా జరిగినవే అంటారు. పురాణాలన్నీ రియల్ గా జరిగినవే. భూమి మీద జరిగిన ప్రతి పురాణము రియలే. ఓకే. కానీ దేవుళ్ళ మధ్య జరిగిన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్ధవాదం కింద తీసుకోవాలి. అర్ధవాదం అంటే ఏంటి? అంటే ఆ పురాణ కథ ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలి అనుకున్నారు, అలాగే తీసుకోవాలి. ఈ మాట మనం చెప్తున్న మాట కాదండి. పురాణాలు అంటే ఏంటి అంటే వేదోపబ్రహ్మణాలు అని మహాభారతంలో అష్టాదశ పురాణాలు రాసిన వ్యాస భగవానులు వారు చెప్పారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్. వేదాలకి ఉపబ్రహ్మణాలు పురాణాలు అని చెప్పేసి. వివేద్యల్ప శృతాద్వేద మామయం ప్రహరిష్యతి అని. అంటే వేదం ఎప్పుడు భయపడుతూ ఉంటుందంట. నన్ను అయోగ్యుడి చేతిలో పడితే నా యొక్క విలువను ఎట్లా తగ్గిస్తాడు అని చెప్పేసి. జస్ట్ లైక్ ఇప్పుడు సాంబశివరావు చేతిలో కనుక ఇట్లాంటి గ్రంథాలు పెడితే వాడు వక్ర భాషలు ఎట్లా చెప్తున్నాడు, అలా వేదం భయపడుతారు. అలాంటి వేదాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే వేద మంత్రాలు చెప్తే వాడికి అర్థం కాదు. కాబట్టి ఆ మంత్రం యొక్క పరమార్థం ఏదైతే ఉంటుందో దాన్ని కథ రూపంలో చెప్తారు అంతే. అలాంటి దాన్ని శంకరాచార్యులు గారు కూడా చెప్పారు. కథారూపేణ మాతాం పురుషార్థ ప్రవర్తకం అని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ధర్మార్థ కామ మోక్షాలు మనుషులు సాధించవలసిన వాటి గురించి చెప్పారో అవి ఎలా సాధించాలి, అవి సాధించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది కథ రూపంలో చెప్పారు. దాని మహత్యము అనేది శంకరాచార్యులు వారు చెప్పారు. ఓకే. మరి పురాణం యొక్క తత్వాన్ని ఇంత క్లియర్ గా అర్థం చేసుకోమని చెప్తుంటే కొద్దిమంది చెప్తూ ఉండొచ్చు ఇదన్నీ నిజంగా జరిగినాయి, దేవుళ్ళ మీద ఇలాగే ఉన్నాయని చెప్పేసి. అలాంటి వాళ్ళందరూ పురాణాల మీద పట్టబోసుకునేవాళ్ళు. అలా కాకపోతే గనక నేను అడుగుతున్నాను, నిజంగా దేవుళ్ళకి మనలాగా అవయవాలు ఉంటాయా? నిజంగా దేవుళ్ళకి మనలాగా రాగద్వేషాలు ఉంటాయా? నిజంగా దేవుళ్ళకి మనలాగా ఈ వికారాలతో కూడిన కోరికలు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. కొన్ని పురాణాల్లో కథలు చెప్తారండి. ఉదాహరణకి ఒక జింక ఉంది. ఆ జింకని ఒకరోజు వేటగాడు చంపాలనుకున్నాడు. వెంటనే జింక చూసి నన్ను చంపొద్దు, నేను ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి నా బిడ్డకి పాలు ఇచ్చి 4 మంచి మాటలు చెప్పి నీ దగ్గరికి వచ్చేస్తాను, అప్పుడు నువ్వు కావాలంటే నన్ను చంపు అన్నది. ఆ తర్వాత జింక మళ్ళీ కాసేపుకి వచ్చేసింది. ఆ తర్వాత జింక పిల్ల వచ్చింది, జింక భర్త వచ్చేసాడు, అందరూ వచ్చేసి తన బదులు నన్ను చంపు, నా బదులు తనను చంపు అని చెప్పి ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ వేటగాడు చూసేసి వెంటనే మారిపోయాడు. అంటే వీళ్ళు సత్యం కోసం ఎంత కట్టుబడ్డారు, ధర్మం కోసం ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవడం కోసం ఇంత త్యాగాలు చేస్తున్నారు, నేనేంటి వీళ్ళ ప్రాణాలు తీసి బతకాలా అని మారిపోయాడు. ఇక్కడ కథలో ఇప్పుడు జింకలు పెళ్లిళ్ళు చేసుకుంటాయా, జింకలు మాట్లాడుకుంటాయా? కానీ ఈ కథలాగా ఎందుకు చెప్పారు? ఇక్కడ సత్యమేవ జయతే అంటే సత్యం వల్ల ఎప్పటికైనా గెలుపు సాధ్యమవుతుంది. అంటే ఒక వేటగాడు కూడా మారిపోయాడు మీలో ఉన్న సత్యనిష్ట చూసి. రెండవది త్యాగేనైకి అమృతత్వం మానుషు అని చెప్పేసి చెప్తారు. త్యాగం వల్ల మనుషులకి అమరత్వం సిద్ధిస్తుంది అని చెప్పేసి. ఆ జింక మీ ఇద్దరి కోసం నేను చనిపోతాను అని చెప్పేసి పాలిచ్చి మంచి మాటలు చెప్పి వచ్చేసింది. ఆ జింకను కాపాడటం కోసం భర్త ఉండగా నువ్వు చావటం ఏంటి, నేను కుటుంబం కోసం త్యాగం చేస్తాను, భర్త జింక వచ్చింది. ఇది ఒక త్యాగం. అరే మీ ఇద్దరు లేనప్పుడు నేను ఎందుకుంటానమ్మా, నాకు మీరు లేకుండా నేను ఉండలేనని పిల్ల జింక కూడా వచ్చేసింది. మరి త్యాగాన్ని ఒక స్టోరీ లాగా చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పారు. ఇదే పంచతంత్ర కథల్లాగా చెప్పారనుకోండి, మంచి ఎంటర్టైనింగ్ చూస్తున్నారు. పురాణాల్లో కూడా ఇలాంటి కథలు కొన్ని చెప్తే దాన్ని మాత్రం ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు? అంత సీరియస్ గా తీసుకునే ముందు ఒకటి ఆలోచించండి, నిజంగా దేవుడికి మనలాగా శరీరాలు వికారాలు ఉంటాయి? వన్ వర్డ్ క్వశ్చన్ అంతే. ఓకే. అంటే మరి ఇట్లాంటి వాటిని అడ్డు పెట్టుకొని ఇలాంటి వ్యక్తులు కొన్ని బుక్స్ రాయటం, వాటిపైన వీడియోస్ చేయటం. లోఫర్ గారు ఏదో ఒక బుక్ రాసేసి దాన్ని నా టాలెంట్ అని చూపించుకోవాలని చూస్తున్నాడు. ఓకే. సింపుల్ అండి. వాడిని అడిగాను నేను,
బైబిల్లో యెహోవా అని ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి 2 పెళ్ళాలు ఉన్నారు. ఆ 2 పెళ్ళాలు కూడా బజారు ఎల్లులు. ఉమ్, ఇది నేను చెప్తున్న మాట కాదు. బైబిల్లో యెహోవా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరిని యవ్వన కాలంలో ఇచ్చి పెళ్లి చేశారయ్యా. కానీ వాళ్ళిద్దరూ కూడా అసలు అంటే మీ ముందు కొన్ని చెప్పకూడదు. బట్ ఉన్నది కాదు చెప్తున్నా. ఉమ్. వాళ్ళు యవ్వన కాలంలో ఆ నగరంలో ఉన్న ప్రతి మగవాడితోటి డ్రెస్ చేయించుకున్నారు. తర్వాత వాళ్ళకి వేరే అవయవాల గురించి, పురుషాంగాల గురించి చాలా మాటలు చెప్పాడండి. ఓకే. బైబిల్లో ఉందండి ఇది? బైబిల్‌లో ఉన్నమాట అండి. అంటే ఓకే. యవ్వన కాలమున వారు తమ చందులు నడిపించుకునేది. గాడిద వంటి పురుషాంగములు, గుర్రం వంటి స్కలనము గల విటులతో వాళ్ళు సుఖించి ఇంకా అబ్యూజివ్‌గా ఉంటుంది. ఉమ్, ఉమ్. దేవుడి పిల్లలు తెలుసా మీకు? రిఫరెన్స్ తెలుసా దీనికి? యెహెజ్కేలు 19వ అధ్యాయంలో ఉంది. ఏ స్కేల్? యెహెజ్కేలు. ఓకే. ఉమ్, ఎందుకు అట్లా చేశారు దేవుడి పిల్లలు ఉమ్, అని అడిగామనుకోండి. అరే అవి నిజంగా మనుషులు కాదురా 2 నగరాలు అని చెప్పి అంటాడు. ఓవరాల్ 2 నగరాలే అనుకున్నాం. ఆ నగరాల గురించి అంత వర్ణించాలి. కొన్ని నగరాలే. దేవుడు ఏం చేస్తున్నాడు మరి అంత చెడిపోతుంటే, వ్యభిచారులాగా బజారాటిలాగా తయారైపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మగోడేగా మార్చలేకపోయారా? ఉమ్, దీని గురించి అడిగామనుకోండి, అది ఉపమాన రీతిలో చెప్పారు, అలంకార రూపంలో చెప్పారు అని అంటాడు. మరి హిందూ గ్రంథాలు ఆ రకంగా చెప్పినాయి కదా! ఉమ్, ఆడ పుస్తకం రాసేస్తే ఇప్పుడు హిందువులందరూ దాన్ని నమ్మేస్తారు. ఉమ్, ఇక్కడ గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటేనండి, హిందువులకి పురాణాల గురించి ఎంత చెప్పినా, అమ్మో! మా దేవుళ్ళు ఇట్టానా అని మతం మారిపోయే పరిస్థితి లేదు. ఎందుకు అంటే మనం ఎవరం కూడా పురాణాలు చదివి హిందుత్వంలో ఉన్నవాళ్ళం కాదు. ఉమ్, భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకొని సనాతన ధర్మంలో ఉంటున్న వాళ్ళం. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వసాక్షి, సర్వశక్తివంతుడు ఇవన్నీ మనకు తెలిసి భగవంతుడిని నమ్ముతున్న వాళ్ళం. ఉమ్, కథలు నమ్మి భగవంతుడిని నమ్ముతున్న వాళ్ళం కాదు. ఉమ్, ఈ కథలు అనేది భగవంతుడి యొక్క తత్వాన్ని మనకు తెలియచెప్పడం కోసం వచ్చిందని మనకు తెలుసు. ఉమ్, కానీ బైబిల్ అనేది ఏంటంటే, బైబిల్ లేకపోతే యేసు లేడు, యెహోవా లేడు. కాబట్టి బైబిల్‌లో ఉన్న వాస్తవాలు తెలిస్తే వీళ్ళందరూ మతాన్ని మారిపోతారు. అలాగే బైబిల్‌ని విడిచిపెట్టేస్తారు. ఉమ్. ఈ మాట నేను చెప్తాను కాదు. మార్క్ ట్వైన్ అని చెప్పేసి ఒక అమెరికన్ ఒక పాశ్చాత్య పండితుడు చెప్పాడు. ఓకే. ఎవరైతే బైబిల్‌ని చదువుతారో పూర్తిగా వాడు ఇక బైబిల్ పట్టుకొని క్రిస్టియానిటీలో ఉండడు అని చెప్పాడు. ఉమ్, ఎందుకంటే ఆ బైబిల్‌లో ఇట్లాంటి చాలా దరిద్రాలు ఉన్నాయి కాబట్టి. ఈ మాట మనం అన్నా ఉన్నడికి కోపం వస్తుంది. మరి ఆ దిక్మాలినోడు రాసిన పుస్తకాన్ని చదివితే మనకు కోపం రాదు. ఉమ్. కామెడీగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆల్ రైట్ లలిత్ గారు. త్వరలోనే నాకు తెలిసి ఈ సాయిబాబా సచ్చరిత్ర చదవటం స్టార్ట్ చేసినట్టున్నారు. స్టార్ట్ చేసేసాను. ఆ, స్టార్ట్ చేసేసాను. దీనిపైన కంప్లీట్‌గా ఒక అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ మీతో ఒక వీడియో తప్పకుండా చేస్తాను. ఈ లోపల ఎవరైనా మీరు చెప్పిన అభ్యంతరాలకి వారు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను అంటే నేను తప్పకుండా ఒక డిబేట్ అయితే అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.